కొన్ని రోజులు మంట మీద పడ్డ మిరపకాయలాగా చిటపటలాడిపోతారు. హాట్గా ఘాటుగా కనిపిస్తారు. అంతలోనే ఐస్ ముక్క పెట్టినట్టుగా కూల్గా అయిపోతారు. పార్టీ విడినా ఆ మాజీ ఎంపీని పాత బంధం అంత తేలిగ్గా వదలట్లేదు. గిల్లుకోవడాలు, గిచ్చుకోవడాలు, ఫైర్ అయిపోవడాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. సడన్ గా తన మాజీ బాస్ మీద ఆ మాజీ ఎంపీకి ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చేసింది. ఇంతకీ ఎవరైనా గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీ ఆఫీస్ ఎగ్జిట్ డోర్ వెతుక్కున్న నేతలు చాలా మంది ఉన్నారు. అలా రాజీనామా చేసిన చాలా మంది ఇతర పార్టీలోకి చేరిపోవడమో లేక రాజకీయంగా సైలెంట్ అయిపోవడమో చేశారు. కానీ వైసీపీలో కీలకంగా వ్యవహరించిన, ఇంకా చెప్పాలంటే వైసీపీలో నెంబర్ 2 అని చెప్పుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం మాత్రం ఇప్పటికీ ఆసక్తికరంగానే మారుతుంది. రోజుకో మలుపు తిరుగుతుంది ఆయన వ్యవహారం. ఆయన అంతరంగం ఏంటో అర్థం కాక సతమతం అయిపోతున్నారు ఫ్యాన్ లీడర్స్. సో పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తాను ఇక రాజకీయాల్లో కొనసాగనని, ఏ పార్టీలో చేరేది లేదని, వ్యవసాయం చేసుకుంటానని చెప్పేశారు సాయిరెడ్డి. ఇక తన మీదున్న కేసు విచారణకు హాజరవుతున్నారు ఆయన. ఈ క్రమంలోనే కాకినాడ సీపోర్టు కేసులో విచారణకు వచ్చిన సాయిరెడ్డి ఊహించని విధంగా లిక్కర్ కేసు గురించి మాట్లాడటం అప్పట్లో కలకలం రేపింది. అసలు ఆ రోజు విజయసాయిరెడ్డి అందించిన తీగతోనే సిట్ మద్యం కేసు డొంక కదిలిందన్న అభిప్రాయం కూడా ఏపీ పొలిటికల్ సర్కిల్లో, పర్టికులర్ గా వైసీపీలో ఇది ఉంది. నాటి నుంచి మొదలై జగన్ కు అత్యంత దగ్గరి వ్యక్తుల దాకా వచ్చేసింది అరెస్టుల పర్వం. ఆ తర్వాత వైసీపీ వర్సెస్ విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరుగుతుంది. ఇటీవల టీడీపీ నేత టీడీ జనార్దన్ తో విజయసాయి భేటీ అయ్యారని, టీడీపీ డైరెక్షన్ లోనే మాజీ ఎంపీ నడుస్తున్నారంటూ ఆరోపిస్తుంది జగన్, అంటే వైసీపీ వర్గం. దానిపై ముందు సైలెంట్ గానే ఉన్నా ఆ తర్వాత రియాక్ట్ అయ్యారు సాయిరెడ్డి. ఆ ఎపిసోడ్ అలా జరుగుతున్న క్రమంలోనే మాజీ సీఎం జగన్ పై సాయిరెడ్డి చేసినట్టుగా కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటికి కూడా తాజాగా ఎక్స్ లో వివరణ ఇచ్చారు సాయిరెడ్డి. వైఎస్ కుటుంబంతో తనకు 3 తరాల సాన్నిహిత్యం ఉందని చెప్పుకొచ్చారు. ఇందులో ఆయన పదాలు, జగన్ ను ఉద్దేశించి రాసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. సాయిరెడ్డి పెట్టిన తాజా ఎక్స్ మెసేజ్ చూస్తుంటే ఆయన ఈయనేనా అని అనిపిస్తుంది. సడన్ గా ఇంత వినయ విధేయ సాయిగా ఎలా మారిపోయారంటూ మాట్లాడుకుంటున్నారు పొలిటికల్ పండిట్స్. తాను జగన్ కి హాని తలపెట్టే పని ఏది చేయబోనని, ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటిదాకా పల్లెత్తు మాట అనలేదన్నది ఆయన ఎక్స్ మెసేజ్ సారాంశం. ఫలానా రోజున జగన్ అరెస్ట్ అవుతారంటూ తాను సన్నిహితులతో అన్నట్టుగా కొద్ది రోజుల నుంచి కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయని, అదంతా పనిలేని వాళ్ళు చేసే ప్రచారం అంటూ మండిపడ్డారు ఆయన. ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ఆయన అడ్డు పెట్టుకొని, అసలు జగన్ కి వ్యతిరేకంగా తాను ఎప్పుడు ఎక్కడ ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదని ఆయన, అంటే ఆయనే వివరణ ఇచ్చుకున్నారు సాయిరెడ్డి. సో నాకు తేడా వచ్చింది కూడా పార్టీ అధ్యక్షుడితో కాదు, ఆయన చుట్టూ ఉన్న కోటరీతోనే అని కూడా ఆయన క్లారిటీ ఇచ్చేశారు. సో ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా తాను జగన్ కు హాని కలిగించే పనులు ఎప్పుడు చేయబోనని కూడా ఆయన మెసేజ్ రాసుకొచ్చారు. ఇది మాత్రం నోట్ చేయాల్సిన పాయింట్ ఏనని అంటున్నారు రాజకీయ పరిస్థితులు. జగన్ మీద తనకు కోపం లేదంటూనే చుట్టూ ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ద్వారా ఆయన ఒక పద్ధతి ప్రకారం మెసేజ్లు పెడుతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. అసలు ఆ కోటరీనే పొద్దస్తమానం తనను కెలికి జగన్ కు నష్టం చేయాలని చూస్తుందని చెప్పుకురావడం వెనక గట్టి వ్యూహమే ఉండవచ్చని కూడా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కాకున్నా మరో రోజైనా తన మాటలు జగన్ చెవికెక్కకుంటే ఆ కోటరీ పని ఖతం అవుతుందన్న ఉద్దేశంతోనే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉండొచ్చు అని కూడా భావిస్తున్నారు. గతంలో కూడా తాను మౌనంగా ఉండటం వైసీపీలోని కోటరీకి నచ్చడం లేదంటూ సాయిరెడ్డి కొన్ని విషయాలు ప్రస్తావించారు. వైసీపీ సోషల్ మీడియా తన మీద అబద్ధపు పోస్టులు, దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 2011లో 21 కేసులు నా మీద వేసుకున్న, 2025లో కూడా జగన్ అడిగి ఉంటే నాకు సంబంధం లేకున్నా బాధ్యత తీసుకొని ఉండేవాడినని, కానీ కోటరీలోని వారే తనకు వెన్నుపోటు పొడిచారని, వాళ్ల మాటలు నమ్మి 3 తరాలుగా ఆ ఫ్యామిలీకి సేవ చేసిన తనను జగన్ పక్కన పెట్టారన్నారు సాయిరెడ్డి. కేసులు నెత్తిన వేసుకుంటే మంచివాడిని, లేకపోతే మోసగాడు, వెన్నుపోటుదారుడు అని ప్రచారం చేయడం సబబేనా అంటూ కోటరీని కూడా ప్రశ్నించారు సాయిరెడ్డి. అసలు లిక్కర్ స్కామే లేదని జగన్ అంటుంటే ఆ స్కామ్ వివరాలు టీడీపీ వాళ్లకు చెప్పానని కోటరీ అంటోంది. స్కామే లేనప్పుడు నేను వాటి వివరాలు ఎలా చెబుతానంటూ గన్ను జగన్ చుట్టూ ఉన్న కోటరీ వైపు తిప్పారు సాయిరెడ్డి. మొత్తం మీద ఈ ఎపిసోడ్ లో విజయసాయిరెడ్డి ఒక్క విషయంలో క్లారిటీ ఇవ్వాలనుకున్నట్టు కనిపిస్తోంది. సో జగన్ విషయంలో తాను అప్పుడు ఇప్పుడు వినయ విధేయులతోనే ఉన్నానని, కోటరీనే తమ మధ్య గ్యాప్ తీసుకురావడంలో సక్సెస్ అయిందని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు విజయసాయిరెడ్డి. ముందు ఏ ఎపిసోడ్ ఎంత టైం తీసుకుంటుందో చూడాలి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి.